ఇప్పటివరకు మనుషులు సమాధానం కనిపెట్టలేని రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ రహస్యాల్లో ఒకటి మరణం తరువాత ఆత్మకి ఏమేం జరుగుతాయి. హిందూ ధర్మశాస్త్రాల్లో ముఖ్యంగా గరుడ పురాణంలో ఈ రహస్యానికి క్లియర్గా సమాధానం ఇవ్వబడింది. గరుడ పురాణంలో మరణం తర్వాత ఆత్మకి ఎలా అనిపిస్తుంది, ఆత్మ ఏం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఎక్కడెక్కడికి వెళుతుంది, యమదూతల ద్వారా పాపాత్ముల ఆత్మలను ఏ విధమైన వేరువేరు మార్గాల ద్వారా తీసుకువెళ్లడం జరుగుతుంది, అలాగే ఏ ఆత్మలకి స్వర్గం లేదా నరకం ప్రాప్తిస్తాయి అనేవి చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం అసలు మరణం తరువాత ఆత్మకి ఏమేం జరుగుతాయని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. గరుడ పురాణంలోని మొదటి అధ్యాయంలో ఆత్మ శరీరాన్ని ఎలా విడిచిపెడుతుంది, అలాగే ఆ తర్వాత ఆత్మకి ఏమేం జరుగుతాయి అనే వాటి గురించి క్లుప్తంగా చెప్పబడింది. విష్ణుమూర్తి వాహనమైన పక్షిరాజు గరుడ నారాయణుని భయంకరమైన యమమార్గం గురించి అడిగినప్పుడు శ్రీహరి విష్ణువు ఆత్మల యొక్క యాత్ర గురించి చెప్తూ, మనుషులు ఎప్పుడూ పాపకర్మలు చేస్తారు, అలాగే కోరికల భోగములో నిరంతరం ఉంటారు, వాళ్లు అపవిత్రమైన నరకంలో పడతారు మరియు యమయాతన పొందుతారు. పుణ్య ఆత్మలు ఏవైతే ఉంటాయో వాళ్లకి స్వర్గం ప్రాప్తిస్తుంది. జీవితమంతా భోగ విలాసాలతో నిమగ్నమై ఉండే పాపాత్ములకి మృత్యు సమయంలో కూడా అతని మనసులో వైరాగ్యం ఉత్పన్నమవ్వదు. జీవితాంతం అతను ఏ బంధువులనైతే పోషిస్తాడో మృత్యువుకి ముందు వాళ్లపైనే